హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఉదయం 7 గంటలకి శ్రావణ్ అరుస్తూ ఉంటుంది. సంధ్య లే, టైం చూడు, 7 దాటింది, ఇంకా ఆ నిద్ర ఏంటి, లేస్తున్నావా లేదా? అక్క, 5 నిమిషాలక్క అంటుంది సంధ్య. 5 నిమిషాలని గంట నుంచి అదే చెప్తున్నావు, లేస్తున్నావా లేదా? నువ్వు 10 నిమిషాలు లేచి రెడవకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా, అప్పుడు బస్కి వెళ్ళు, తిక్క కుదురుతుంది. సంధ్య వెంటనే కళ్ళు తెరిచి, బాబోయ్, అక్క అన్నంత పని చేస్తుంది, బస్కి వెళ్తే లేట్ అయిపోతుంది, అప్పుడు ఆ వర్మ సార్ చేతిలో అయిపోతాను. ఈవినింగ్ ఎలాగో తప్పదని లేచి కూర్చొని, అక్క లేచేశాను, రెడీ వస్తాను, నువ్వు వెళ్ళకని బాత్రూంకి వెళ్తుంది. శ్రావణి రూమ్కి వచ్చి రూమ్ సర్ది బయటకు వెళ్ళి ఇద్దరికి లంచ్ బాక్స్ సర్దుతుంది. సంధ్య రెడీ అయ్యి వచ్చి, ఏం టిఫిన్ చేశావంటుంది. ఎర్రరవ ఉప్మా అంటుంది శ్రావణి. మొహం అదోలా పెట్టి, ఉప్మనా అంటుంది సంధ్య. హా, ఉప్మనే, నువ్వు లేచి సహాయం చేస్తే రోజుకి ఒక రకం వండి పెడతాను, తమరు లేవర్గా అంటుంది శ్రావణి. రేపు చూడు, నీకంటే ముందు లేస్తా, అప్పుడు నువ్వు షాక్ అవుతావు అంటుంది సంధ్య. నాకు వినే ఓపిక లేదు, కానీ ఒక పని చెయ్యి, గోడ మీద రాసేసేయి, నేను రోజు చూసుకుంటా అంటుంది శ్రావణి. సారీ అక్క అని శ్రావణి చుట్టూ చేతులు వేసి ముద్దు పెడుతుంది. నవ్వి, ఇలానే కూల్చేస్తున్నావు, సరేరా టిఫిన్ చెయ్యి, టైం అవుతుంది అంటుంది శ్రావణి. ఇద్దరు టిఫిన్ చేసి లంచ్ బాక్సులు తీసుకుని స్కూటీ మీద బయలుదేరతారు. సంధ్యని కాలేజ్ దగ్గర దింపేసి తన ఆఫీస్కి వెళ్తుంది. సంధ్య లోపలికి వెళ్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, బాబోయ్, వీడి కంట పడకూడదని పక్క నుంచి వెళ్తుంది. సడన్గా ఎదురుగా ఉదయ్ వచ్చి, ఏంటి, నన్ను తప్పించుకొని పారిపోదామనే? అంత లేదమ్మా, నీ అలిగిడి, నీ కదలిక, నీ ప్రతి పని నాకు తెలుసు, నన్ను తప్పించుకోవడం అంత ఈజీ కాదమ్మా. నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలని పక్క నుంచి వెళ్ళబోతుంది సంధ్య. ఉదయ్ చెయ్యి అడ్డుపెట్టి, ఆగు ఆగు, నేను ఏమైనా క్యాంటీన్లో సమోసాలు వండుకుంటానా? నా క్లాస్కి టైం అవుతుంది, నిన్న నేను చెప్పిన దానికి సమాధానం చెప్పి కదులు. నేను నీకు సంవత్సరం నుంచి చెప్తున్నా, నాకు ఇష్టం లేదు అని, అర్థం కాకపోతే రికార్డ్ చేసుకుని విను, అంతేకాని నన్ను విసిగించకు, నన్ను వెళ్ళనివ్వు అంటుంది సంధ్య. నేనంటే ద్వేషం లేదు, కోపం లేదు, నేనంటే నీకిష్టమే, కానీ ఏదో కారణంతో నువ్వు బయటపడట్లేదు, అది ఏంటో ఈరోజు నాకు చెప్పి తీరవలసిందే అంటాడు ఉదయ్. నీకు దన్నం బాబు, నన్ను క్లాస్కి వెళ్ళనివ్వు అంటుంది సంధ్య. అమ్మ సరస్వతి పుత్రిక, వెళ్ళు తల్లి వెళ్ళు అని చేత్తో దారి చూపిస్తూ అంటాడు ఉదయ్. సంధ్య వెళ్తుంటే ఉదయ్ గట్టిగా, నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు, కానీ నువ్వేదో మనసులో పెట్టుకొని చెప్పట్లేదు, చెప్పిస్తా, నీ చేతనే చెప్పిస్తా అని నవ్వుతాడు. సంధ్య వెనక్కి తిరిగి, పోరా అని సైగ చేస్తుంది. ఉదయ్ నవ్వి, రాక్షసి అని అనుకొని క్లాస్కి పరిగెడతాడు. శ్రావణి కూడా ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్ ప్రియ వచ్చి, శ్రావణి, నాకు పెళ్లి కుదిరింది అని చెప్తుంది. అవునా, కంగ్రాట్స్ ప్రియా అంటుంది శ్రావణి. థ్యాంక్స్ శ్రావణి, మొన్న పెళ్లి చూపులకు వచ్చారు కదా, వాళ్ళు పెళ్లి ఖాయం చేసుకోమన్నారు, పెళ్లి ముహూర్తం కూడా తొందరలోనే పెట్టేయమన్నారు అంటుంది ప్రియా. అయితే తొందరలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావన్నమాట అంటుంది శ్రావణి. లేదే, వాళ్ళు ఉద్యోగం మానేయమని చెప్పలేదు, చేసుకోమన్నారు అంటుంది ప్రియా. చాలా బాగుందే, చాలా మంచివారనుకుంటా అంటుంది శ్రావణి. అవునే, నీకు కూడా ఇలాంటి మంచి కుటుంబం రావాలని కోరుకున్నాను అంటుంది ప్రియా. నాకు కాదు, మా చెల్లికి దొరికాక నేను చేసుకుంటాను, దాన్ని ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టి అప్పుడు నా గురించి ఆలోచిస్తా అంటుంది శ్రావణి. ముందు నువ్వు చేసుకుని నీ చెల్లికి చేయాలి, నువ్వు నీ భర్త కలిపి కూర్చొని నీ చెల్లి పెళ్లి చేస్తే ఎంత అందంగా ఉంటుంది, నీ చేతుల మీదగా జరిగింది అని కూడా ఉంటుంది. ఒకసారి ఆలోచించు, మీకంటూ ఎవరు లేరు, ఉన్నవాళ్ళు చూడట్లే, అలాంటిది నువ్వు నీ భర్త మీ చెల్లి పెళ్లి కలిపి చేస్తే ఎంత బాగుంటుంది అంటుంది ప్రియా. నువ్వనేది నిజమే, కానీ నా చెల్లిని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి చేశాక అప్పుడు చేసుకుంటా, నా దారి నేను చూసుకోలేను ప్రియా, నా బాధ్యత అయ్యాక అప్పుడు నా గురించి ఆలోచిస్తాం. సరే, నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను, కానీ నేను చెప్పింది కూడా ఆలోచించు ఒకసారి అంటుంది ప్రియా. శ్రావణి నవ్వి సరే అంటుంది. సాయంత్రం కాలేజ్ అయ్యి సంధ్య ఇంటికి వెళ్ళి
ఉదయం ఉతికిన బట్టలు మడతపెట్టి ఫ్రెష్ అయి రాత్రి భోజనానికి కూరలు కట్ చేస్తూ ఉండగా శ్రావణి వస్తుంది. శ్రావణి ఫ్రెష్ అయి వచ్చి సంధ్యతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ సంధ్యకి ఉదయం మాటలు గుర్తుకు వస్తూ ఏదో ధ్యాసలో ఉంటుంది. సంధ్య, ఏమైంది అలా ఉన్నావు? ఏం జరిగింది కాలేజ్లో? హా, ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్నా అంతే. ఆ రాత్రి ఇద్దరు భోజనాలు చేసి పడుకుంటారు. కానీ సంధ్యకి ఉదయ ఆలోచనలతో ఎప్పటికీ నిద్ర పడుతుంది. ఉదయం లేచి ఎప్పట్లానే సంధ్య కాలేజ్కి వెళ్తుంది. కానీ ఉదయ్ సంధ్యని చూసి చూడనట్టుగా ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడట్లేదు ఉదయ్? నేను రాగానే వచ్చి మాట్లాడేవాడు, కానీ ఈరోజు ఏమైంది? చూడలేదా అంటే చూశాడు, కానీ చూడనట్లు అలా మొహం తిప్పుకున్నాడు. కోపం వచ్చిందా ఏంటి? అలా అయితే సంవత్సరం నుంచి తిడుతున్నా, ఎప్పుడు రావాలిగా కోపం? కానీ ఈరోజు మాత్రమే ఎందుకో వింతగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ క్లాస్కి వెళ్తుంది. లంచ్ టైంలో కూడా సంధ్యని పట్టించుకోడు ఉదయ్. చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. సంధ్యకి కోపం వచ్చి వెళ్ళి అడగాలనుకుంది, కానీ అడగలేదు. ఏమైంది ఉదయ్కి? అసలు కనీసం నవ్వను కూడా నవ్వట్లేదు. రోజు తిట్టినా కూడా నా వెంట తిరిగేవాడు. ఈరోజు ఏమైంది? నేను లవ్ చేయట్లేదు అన్నానని ఇక నన్ను లైట్ తీసుకోవట్లేదు కదా. చాచా, ఉదయ్ అలాంటి వాడు కాదు. అసలు ఏమైంది ఉదయ్కి అని బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిందే కానీ మనసంతా ఉదయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ పని చేయకుండా అలా మంచం మీద పడుకొని ఆలోచిస్తూ నిద్రపోతుంది. కాసేపటికి శ్రావణి వచ్చి చూస్తుంది. ఏంటి, ఇల్లంతా చీకటిగా ఉంది? సంధ్య రాలేదా? తలుపు తాళం తీసి ఉంది, రాకపోవడం ఏంటి అని బెడ్రూమ్కి వెళ్ళి చూస్తుంది. సంధ్య పడుకుని ఉంటుంది. శ్రావణి లైట్ వేసి జ్వరంగా ఉందేమో అని చూస్తుంది. బాగానే ఉంది, అసలు ఏమైంది అని సంధ్యని లేపుతుంది. సంధ్యలే, అసలు ఈ టైంలో పడుకున్నావేంటి? ఏమైంది, ఒంట్లో బాగోలేదా? సంధ్య, ఏం లేదక్క, తలపోటుగా ఉండి పడుకున్నా, నిద్ర పట్టేసింది. అవునా, మా టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానక్క. శ్రావణి ఉండు, తొందరగా ఏదో ఒకటి చేస్తాను, తినేసి పడుకో అని వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తుంది. సంధ్య వచ్చి, ఎందుకక్క అంత కంగారు? నాకు తగ్గిపోయింది, నువ్వేం కంగారు పడకు. శ్రావణి బాధగా, అసలు ఏమైంది సంధ్య నీకు? నిన్న కూడా ఏదోలా ఉన్నావు నువ్వు, ఏమైంది చెప్పసలు? సంధ్య అక్కను పట్టుకొని, నిజంగానే తలపోటుగా ఉందక్క, అందుకే పడుకున్నా, ఇప్పుడు తగ్గిపోయింది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, కూరలు తరుగుతుంది. అలా ఇద్దరు భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. సంధ్యకి నిద్ర పట్టక ఫోన్ చూస్తూ ఉంటుంది. ఉదయ్ నెంబర్ తీసి మెసేజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయ్ తనకి నెంబర్ ఎప్పుడో ఇచ్చి, నీకెప్పుడు ఫోన్ చేయాలనిపిస్తే అప్పుడు చేయి అని ఇచ్చాడు. ఆ నెంబర్ దివ్య సేవ్ చేసుకుంది. చేద్దాం మెసేజ్ అని ఉదయ్ నెంబర్కి హాయ్ ఐఎమ్ సంధ్య అని మెసేజ్ పెడుతుంది. ఎంతసేపటికి రిప్లై రాకపోవటంతో అలా ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం శ్రావణి సంధ్యని కాలేజ్ దగ్గర దింపేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సంధ్య కాలేజీలో ఉదయ్ కోసం చూస్తుంది, కానీ ఎక్కడ కనిపించడు. అలా మొత్తం వెతుకుతుంది. ఎక్కడ కనిపించకపోయేసరికి ఉదయ్ ఫ్రెండ్ రాము కనిపిస్తే అడుగుతుంది. ఉదయ్కి నిన్న నైట్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తారు రామ్. సంధ్యకి కంగారు వచ్చేసి, ఎక్కడా, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. రామ్ అడ్రస్ చెప్తాడు. సంధ్య హాస్పిటల్కి వెళ్ళి ఏ రూమ్లో ఉన్నాడో కనుక్కొని రూమ్లోకి వెళ్ళగానే ఉదయ్ బెడ్ మీద చేతికి కాలు కట్టుతో పడుకొని ఉంటాడు. ఉదయ్ని చూసిన సంధ్య ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి ఉదయ్ అని పిలుస్తుంది. ఉదయ్ కళ్ళు తెరిచి సంధ్య ఏడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. హాయ్ సంధ్య, నువ్వేంటి ఇక్కడ? రామ్ చెప్పాడా నాకు యాక్సిడెంట్ అయిందని? సంధ్య అని తలూపుతుంది. ఎలా ఉంది ఉదయ్ నీకు ఇప్పుడు? బాగానే ఉంది, కాలుకి చిన్నగా తగిలింది, చెయ్యి మాత్రం విరిగింది. అసలు ఎలా అయింది యాక్సిడెంట్? నిన్న నువ్వు మెసేజ్ చేశావు కదా, ఆ మెసేజ్ చూస్తూ షాక్ అయి ముందు ఏం వస్తుందో చూసుకోలేదు, గుద్దేశాను. ఆ మాటకు సంధ్య ఏడుస్తుంది. ఉదయ్ పైకి లేచి కూర్చొని సంధ్య చెయ్యి పట్టుకుని సరదాకి అన్నాను, నువ్వు మెసేజ్ చెయ్యకముందే యాక్సిడెంట్ అయింది. నీకు రిప్లై ఇద్దామనుకున్నా కానీ మత్తు వచ్చేసి పడుకున్నా. ఇప్పుడు చేసేవాణ్ణి కానీ నువ్వే వచ్చేశావు. సంధ్య కోపంగా, అంత ర్యాష్గా ఎందుకు డ్రైవ్ చేశావు? చెయ్యి విరిగింది కాబట్టి సరిపోయింది. ఏమైనా అయి ఉంటే? నేను మామూలుగానే వస్తున్నా, కుక్క అడ్డం వచ్చింది, దాన్ని తప్పిస్తుంటే స్లిప్ అయింది. సంధ్య బాధగా ఉదయ్ చేతిని చూస్తూ,
కట్టు మీద చెయ్యి వేసి నొప్పిగా ఉందా అంటుంది. "ఉహుం, లేదు కానీ నువ్వేంటి అంత కంగారు పడిపోతే ఏడుస్తూ వచ్చేసావు? లవ్ చేస్తున్నావా?" అంటాను నవ్వుతూ. సంధ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నాకు తెలుసు సంధ్య, నన్ను లవ్ చేస్తున్నావని. కానీ ఎందుకో చెప్పట్లే. అది తెలుసుకుందామని నిన్న నీతో మాట్లాడలేదు. చూస్తున్నట్లు వదిలేసా. నువ్వు బయటపడతావని. కానీ ఈలోపు ఇలా అయింది అని చేతికట్టు చూపిస్తాడు. చెప్పు సంధ్య, అసలేమైంది? చెప్తేనే కదా తెలిసేది. చెప్పకపోతే ఎలా? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం అని అంటారు ప్రేమగా ఉదయ్. సంధ్య ఉదయ్ వైపు చూసి, మా అక్కకి పెళ్ళైన తర్వాత చేసుకోవాలని నేను అనుకున్నాను. అందుకే చెప్పలేదు. ఓస్ అంతేనా? నేను ఇంకా ఏదో ఉంది అనుకున్నా. సరే, మీ అక్క పెళ్ళైన తర్వాత చేసుకుందాం మనం. అది కాదు ఉదయ్, మా అక్క ఏమో ముందు నా పెళ్లి చేశాక తను చేసుకుంటా అంటుంది. మరీ మంచిది కదా మనకి అంటాడు ఉదయ్ నవ్వుతూ. సంధ్య కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంచిదేంటి మంచిది? అసలు ముందు నాకు పెళ్ళి అయితే అక్కకి సంబంధాలు వస్తాయి అసలు? మాకెవరూ లేరు. అక్క పెళ్లి చేసుకొని అక్క బావ కలిసి నా పెళ్లి చేయాలి అని అనుకున్నాను. కానీ మా అక్క వినట్లేదు. ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఉదయ్ వెంటనే, కూల్ సంధ్య కూల్, నేను సరదాకి అన్నాను. ఎందుకంత ఫైర్ అయిపోతావు? ముందు కూర్చొని బెడ్ మీద కూర్చోపెడతాడు. సంధ్య ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. ఉదయ్ సంధ్య భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది సంధ్య, ఎవరు లేరా మీకు అంటే మీ పేరెంట్స్ అని ఆగిపోతాడు. సంధ్య ఉదయ్ వైపు చూసి ఏడుస్తూ, లేరు ఉదయ్ అంటుంది. దానికి ఉదయ్, లేరు అంటే అర్థమేంటి అని అడుగుతాడు. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సారీ సంధ్య, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. అసలు ఏమైంది? ఎలా జరిగింది? చెప్పు సంధ్య, నీ మనసులో బాధ మొత్తం తీరిపోతుంది అని నేను చెప్పను. కానీ కాస్త నీ మనసు కుదుట పడుతుంది. సంధ్య బాధపడుతూ, మాది గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు. అమ్మ నాన్న అక్క నేను ఉన్న దానిలో ఆనందంగా ఉండేవాళ్ళం. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు అక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్. మా ఇద్దరికి 4 సంవత్సరాలు తేడా. నాకు ఆ రోజు బాగా గుర్తు ఉదయ్. మా అమ్మ నాన్న పెళ్లికి వెళ్తున్నారు. నేను కూడా వస్తాను ఏడిచా. కానీ అమ్మ, అక్కకి ఎగ్జామ్ ఉంది కదా, మళ్ళీ అక్క ఒక్కతే ఉంటుంది, తనకి సహాయంగా నన్ను ఉండమని చెప్పారు. మమ్మల్ని వదిలేసి అమ్మ నాన్న పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తుంటే నాన్న వాళ్ళ బైక్ని లారీ గుద్దడంతో ఇద్దరు అక్కడికక్కడి చనిపోయారు. ఆ లారీ ఇద్దరి మీద నుంచి వెళ్ళిపోయింది. కనీసం పక్కకి పన్న దెబ్బలతో మిగిలిపోయేవారేమో. అమ్మ నాన్న వస్తారని ఎదురు చూస్తున్న మాకు వాళ్ళ బాడీలు రావటంతో ఇద్దరం ఒకసారిగా అనాథలం అయిపోయాం. చేయవలసిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఒక్కరే పెంచలేక నన్ను, మా పిన్ని, అక్కని మా అత్త తీసుకుని వెళ్ళిపోయారు. 10 రోజులు ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోయాము. మా అక్క దగ్గర తీసుకుని వెళ్ళండి, లేదంటే అక్కని ఇక్కడికి తీసుకురమ్మని ఏడిచాం. మా పిన్ని ఇద్దరిని పెంచలేను. 2 ఆడపిల్లలకు చదివించి పెళ్లి చేసేంత స్తోమత లేదు. మీ అక్క అక్కడ బాగానే ఉంది కదా, సెలవుల్లో చూడవచ్చని చెప్పినా నేనుండలేకపోయాను. మా అక్క పరిస్థితి అదే అక్కడ. ఇక్కడ నాకు చదువు మానిపించేశారు. అక్కను కూడా మానిపించేశారు. మా అక్క ఇంట్లో చెప్పకుండా నన్ను చూడ్డానికి వచ్చేసింది. మా పిన్ని చెప్పకుండా వచ్చినందుకు తిట్టి మా అత్తకి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు వచ్చి అక్కని నానా మాటలన్నారు. నువ్వు ఇలా పారిపోయి వస్తే నిన్ను మమ్మల్ని ఊర్లో వాళ్ళు చాలా అసహ్యంగా అనుకుంటారని. ఇద్దరం ఒకరిని వదిలి ఒకరు ఉండలేము. ఉంటే ఇద్దరం ఒకే చోట ఉంటాం అని చెప్పాం. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మేం పెంచలేమన్నారు. అప్పుడు అక్క మమ్మల్ని ఎవరు భరించవలసిన అవసరం లేదు, నా చెల్లిని నేను చూసుకోగలను అని పొలం పత్రాలు తీసుకుని మా ఊరు వెళ్ళిపోయాం. పొలం కౌలు నుంచి వచ్చే డబ్బుతో ఇద్దరం చదువుకున్నాం. అక్క చదువయ్యాక హైదరాబాద్లో ఉద్యోగం రావటంతో ఇద్దరం సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చేసాం. అక్క నా పెళ్లి చేశాక చేసుకుంటాను అంటూ ఉండేది. నేనేమో ముందు నీకు పెళ్ళయ్యాక నాకు చెయ్యని చెప్పినా వినిపించుకోవట్లేదు. అప్పుడే నువ్వు నాకు పరిచయమయ్యావు. నువ్వంటే ఇష్టమున్నా పైకి చెప్పలేని పరిస్థితి. నాకు మా అక్క పెళ్ళయిన తర్వాత చేసుకోవాలని ఉంది. అక్క నా కోసం చాలా చేసింది. నేను అక్కకి చేసేది ఒక్కటే, అక్కని బాగా ప్రేమించేవాణ్ణి. అక్కకి ఏ లోటు లేకుండా చూసుకుని ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి. అలాంటి అబ్బాయి మా అక్క జీవితంలోకి రావాలి ఉదయ్ అని ఏడుస్తూ ఉంటుంది సంధ్య. సంధ్య మాటలకి ఉదయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
సంధ్య, నువ్వు అనుకున్న తప్పకుండా జరుగుతుంది. మీ అక్కని ప్రేమించే అబ్బాయి తప్పకుండా వస్తాడు. నువ్వు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి చేతుల మీదుగా మన పెళ్లి జరుగుతుంది. చూస్తూ ఉండు, ఆ రోజు తొందరలోనే ఉంది అని సంధ్య చేయి పట్టుకొని చెప్తాడు. ఉదయ్ సంధ్య తల్లిమురుతూ, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నెరవేర్చడానికి నేనున్నాను కదా అంటాడు. సంధ్య, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అని అంటుంది. ఉదయ్ సంధ్య కళలోకి చూస్తూ, నాకిలా కాళ్ళు చెయ్యి విరిగి హాస్పిటల్లో పడితేనే నా లవ్ యాక్సెప్ట్ చేస్తావని తెలిస్తే ఎప్పుడో కావాలని బండి మీద నుంచి పడేవాడిని కదా, ఈ పాటికి మన లవ్ యానివర్సరీ కూడా అయ్యేది. నీకు ఇలాంటి పిచ్చి ఉంది అని తెలిస్తే ఎప్పుడో చేసేవాణ్ణి. ఏం చేయను, ఇప్పటికి వచ్చింది అవకాశం అని బాధపడతాడు. ఆ మాటకి సంధ్య చిన్నగా నవ్వి, నువ్వెప్పుడు ఇలానే సరదాగా ఉంటావా? ఎప్పుడు కాదు, నాకు ఆనందంగా ఉన్నప్పుడు, నాకు నచ్చిన వాళ్ళు నా దగ్గరగా ఉన్నప్పుడే. సంధ్య సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. సిగ్గుపడింది చాలు కానీ ఇప్పటికైనా చెప్తావా? చెప్పను. మా అక్కకి ఎప్పుడైతే మంచి అబ్బాయి దొరుకుతాడో అప్పుడే నీకు చెప్తాం. ఉదయ్ షాక్గా మొహం పెట్టి, ఇదేం ట్విస్టు, నీకు కొంచెం పిచ్చి ఉందే బాబు. నేను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు, జస్ట్ ఐ లవ్ యూ చెప్పమంటున్నానంతే. ఏదైనా సరే మా అక్కకి దొరికాకనే. సారీ, కొంచెం పిచ్చి అన్నాను కదా. కాదు, ముదిరిపోయింది. లాభం లేదు, హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నన్ను తర్వాత జాయిన్ చేయవచ్చు కానీ నిన్నెప్పుడు ఇంటికి పంపిస్తారు? రేపు పంపిస్తా అన్నారు. మరెవరూ లేరేంటి, ఒక్కడే ఉన్నావు? అన్నయ్య భోజనం తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు. మరెవరైనా తోడు ఉండవచ్చు కదా, ఒక్కడినే వదిలేసి వెళ్ళారా అని అంటుంది. ఈలోపు ఉదయ్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఉదయ్ వాళ్ళ అన్నయ్యని చూపించి, సంధ్య మా అన్నయ్య ప్రశాంత్ అని పరిచయం చేస్తాడు. ప్రశాంత్ హాయ్ అంటాడు. అన్నయ్య, తన సంధ్య, నా జూనియర్ అండ్ నా ఫ్రెండ్ కూడా. సంధ్య నమస్తే అండి అంటుంది. ప్రశాంత్ చిన్నగా నవ్వి ఉదయ్కి భోజనం తినిపిస్తాడు. ఆ చూస్తున్న సంధ్యకి వాళ్ళక్క గుర్తుకు వస్తుంది. ప్రశాంత్ చాలా అందంగా ఉంటాడు. 6 అడుగుల పొడవు, ఉంగరాల జుట్టు, తెల్లటి చర్మం, అందమైన నవ్వు. ప్రశాంత్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఉదయ్, నువ్వు కూడా భోజనం చేయి సంధ్య అన్న మాటలకు తేరుకొని, లేదు ఉదయ్, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరుతుంది. ఉదయ్ వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి అని చేతితో సైగ చేస్తాడు. సంధ్య ఓ అన్నట్టు బుర్ర ఊపి బయలుదేరుతుంది. సంధ్య ఇంటికి వెళ్ళి అలా ఆలోచనలో పడుతుంది. ప్రశాంత్ గారు చాలా అందంగా ఉన్నారు. తను మా అక్కకి సరైన జోడి. అంతేకాకుండా అక్క నన్ను ఎలా అయితే చూసుకుంటుందో తను ఉదయ్ని అలానే చూసుకున్నారు. అసలు వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి, వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకోవాలి అని ఉదయ్కి కాల్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య ఉండటంతో కట్ చేసి, ఇది ఇప్పుడు కాల్ చేస్తుంది ఏంటి, చేయమన్నప్పుడు చేయదు అని బుర్ర కొట్టుకుంటాడు. కట్ చేశాడేంటి అని మెసేజ్ పెడుతుంది. మా అన్నయ్య ఉన్నాడు అందుకే కట్ చేశా. మీ అన్నయ్య ఉంటే కట్ చేయడం దేనికి? ఆ మెసేజ్ చూసి షాకయి, ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా అనుకొని మా అన్నయ్య ఉండగా ఫోన్ లిఫ్ట్ చేసి ఐ లవ్ యూ సంధ్య అంటే బాగోదు కదా, అందుకే ఎత్తలేం. అది సరేలే కానీ రేపు మీ ఇంటికి రావచ్చా? హా, ఎప్పుడైనా రావచ్చు. సరే అయితే రేపు వస్తా అని చెప్పి వాళ్ళ అక్క వచ్చే టైం అవటంతో సంధ్య ఫ్రెష్ అయి వస్తుంది. శ్రావణి వచ్చాక ఇద్దరు భోజనం చేసి పడుకుంటారు. ఉదయం సంధ్య వాళ్ళక్క లేపకుండానే లేచి రెడీ అవుతూ ఉంటే శ్రావణి చూసి, ఏంటే ఈరోజు తుఫాన్ కాని వస్తుందా ఏంటి, లేపకుండానే లేచేశావు? రోజు నేను గంట అరిస్తేనే కాని లేవవు, ఈరోజేంటి లేచి రెడీ కూడా అయిపోతున్నావు? ఏదో మెలకు వచ్చి లేచా, మళ్ళీ నువ్వు వదిలేస్తావని రెడీ అయిపోయా. గుడ్, రోజు ఇలానేలే, కాస్త నా గొంతుకి రెస్ట్ దొరుకుతుంది. సంధ్య నవ్వి, నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే అంటుంది. శ్రావణి సంధ్య తల మీద ఒకటి వేస్తుంది. ఇద్దరు రెడీ శ్రావణి సంధ్యని కాలేజ్ దగ్గర దింపి తన ఆఫీస్కి వెళ్తుంది. శ్రావణి ఇలా వెళ్ళగానే సంధ్య ఆటో ఎక్కి ఉదయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఉదయ్ సంధ్యని లోపలికి తీసుకువెళ్ళి ఇల్లు మొత్తం చూపిస్తాడు. చాలా నీట్గా ఉంటుంది, ఇల్లు చాలా అందంగా ఉంటుంది. వా ఉదయ్, మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ సంధ్య. ఇంట్లో ఎవరు లేరా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు, ఈ 2 డేస్ వెళ్ళలేదు, అందుకే ఈరోజు నేనే వెళ్ళమని చెప్పా. మరి మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఉదయ్ నవ్వుతూ, మాకెవరు లేరు, నేను అన్నయ్య మాత్రమే. సంధ్య ఆశ్చర్యంగా, అంటే మీ పేరెంట్స్ అని ఆగిపోతుంది. ఉదయ్ ఏం మాట్లాడకుండా అన్నట్లు తల ఊపుతాడు.
సంధ్య ఉదయ్ దగ్గరికి వచ్చి ఉదయ్ని కూర్చోపెట్టి తన పక్కనే కూర్చొని అసలు ఏమైంది ఉదయ్ అని అడుగుతుంది. ఉదయ్ సంధ్య వైపు చూస్తూ, సంధ్య ప్రశాంత్ నా సొంత అన్నయ్య కాదు. ఆ మాటకి సంధ్య షాక్గా చూస్తుంది ఉదయ్ వైపు. అవును సంధ్య, తను నేను సొంత అన్నదమ్ములం కాదు. మేమిద్దరం అన్నదమ్ముల పిల్లలం. ప్రశాంత్ అన్నయ్య మా పెద్దనాన్నగారు అబ్బాయి. మా నాన్న పెద్దనాన్న కలిసి ఎస్ఎస్సి టెక్స్టైల్స్ పెట్టారు. అది చాలా బాగా రన్ అయింది. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మా నాన్న పెద్దనాన్న ఒకరంటే ఒకరికి ప్రాణం. మా అమ్మ పెద్దమ్మ కూడా సొంత అక్క చెల్లెలంటే నమ్మేవారు. అలా ఉండేవారు. నన్ను రోజు ప్రశాంత్ అన్నయ్య స్కూల్లో డ్రాప్ చేయడం తీసుకురావడం తనే చేసేవాడు. స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటే తనకే కంప్లైంట్ ఇచ్చేవాణ్ణి. అలా రోజులు చాలా అందంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు తిరుపతికి వెళ్ళాం. అక్కడ యాక్సిడెంట్ అయింది. ఎలా అయిందో మాకు తెలియదు. మేం పడుకున్నాం. మెలకువ చూసేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఏమైందని కంగారుగా బయటికి వచ్చాం. ప్రశాంత్ అన్నయ్య కూడా కట్లతో ఉన్నాడు. ఏమైందని అడిగా. నన్ను తీసుకువెళ్ళి చూపించాడు. అక్కడ పెద్దమ్మ పెద్దనాన్న అమ్మ నాన్న నలుగురు ప్రాణాలతో లేరు. ఏమైందో తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. మా అదృష్టమో దురదృష్టమో తెలియదు. మేమిద్దరం మాత్రమే ఎందుకు బ్రతికి బయటపడ్డామో తెలియదు. మమ్మల్ని ఎవరు కనీసం ఒక్క మాట కూడా అనలేదు. ఉండగలరా ఇద్దరు అని. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం వాళ్ళకి భారం అవుతామనేమో. ప్రశాంత్ అన్నయ్య మాత్రం నన్ను వదలలేదు. తను చదువు మానేసి షాప్ చూసుకుని నన్ను చదివించాడు. ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాశాడు. అంత షాప్ని అన్నయ్య ఒక్కడు చూసుకోలేకపోయాడు. నాది చిన్న వయసు, నాకేం తెలియదు హెల్ప్ చేద్దామంటే. నష్టం వచ్చింది. ఇక చేసేదేమీ లేక షాప్ అమ్మేసి చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ నన్ను చదివిస్తున్నాడు. నేనంటే చాలా ఇష్టం అన్నయ్యకి. అమ్మా నాన్న లేని లోటు లేకుండా చేశాడు. ప్రైవేట్గా చదివిన మంచి మార్కులు వచ్చాయి. కానీ ఆ టైంలో వేరే గతి లేక చిన్న జీతానికి పనిచేస్తున్నాడు. నేను బాగా చదివి మంచి జాబ్ చేసి అన్నయ్య మనసు అర్థం చేసుకుని ఒక మంచి వదనని తీసుకురావడమే నేను అన్నయ్యకి తీర్చుకునే రుణం అని అంటూ సంధ్యని హక్ చేసుకుని చిన్న పిల్లలా ఏడ్చేశాడు. సంధ్య కూడా ఉదయ్ని పట్టుకుని ఓదార్చింది. ఉదయ్ పైకి ఇంత సంతోషంగా అల్లరి చేస్తూ ఉన్నాం. నీ మనసులో ఇంత బాధ ఉంటుందనుకోలేదు. అన్నీ ఉండి అంత అనుభవిస్తూ ఆనందిస్తున్నావు అనుకున్నాను. ఇలా అనుకోలేదు అసలు. ఉదయ్ సంధ్య వైపు చూసి అన్నీ ఉంటేనే ఆనందం రాదు సంధ్య, అయిన వాళ్ళు ఉంటే అంత ఆనందమే. అవును ఉదయ్ అని నవ్వుతుంది. ఉదయ్ నేను అసలు మీ ఇంటికి వచ్చింది వేరే విషయం మీద. అవునా, ఏంటది అంటాడు ఉదయ్. నిన్న మీ అన్నయ్యని చూడగానే ఎందుకో తను మా అక్కకి సరైన జోడు అని అనిపించింది. అందుకే అసలు మీ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకుందామని వచ్చాం. మరి తెలుసుకున్నావా అంటాను నవ్వుతూ. మీ అన్నయ్య గురించి మొత్తం తెలుసుకున్నాను అంటుంది ఆనందంగా. ఏంటి ఇంత ఆనందం అంటాడు. సంధ్య ఉదయ్ పక్కన కూర్చొని, ఉదయ్ మా అక్కకి మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామా, ఇద్దరు పర్ఫెక్ట్ జోడీ అంటుంది ఆనందంగా. ఏంటే పెళ్లి చేసేద్దామా అనేదో బొమ్మల పెళ్లి అన్నట్లు చెప్తున్నావు. ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చాలిగా. ముఖ్యంగా మా వదిన నాకు నచ్చాలి అంటాను నొక్కి పలుకుతూ. నీకు నచ్చడం ఏంటి, చేసుకునేది మీ అన్నయ్య. మీ అన్నయ్యకి నచ్చితే చాలు. ఓయ్ ఏంటే నకరాలు చేస్తున్నావు. మీ అక్క చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో, ఏం చేస్తున్నాడో అన్నీ కనుక్కొని నీకు నచ్చాలా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి. మా అన్నయ్యకి కాబోయే భార్య నాకు నచ్చకూడదా? అంత సీన్ లేదు. ముందు నాకు నచ్చాలి, అప్పుడే అన్నయ్యకి అంటాడు సంధ్య మొహం మీద వేలు తిప్పుతూ. మా ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పాను కదా, అయినా మా అక్క నచ్చని వాళ్ళు ఉండరు తెలుసా. మా అక్క బంగారం అంటుంది గర్వంగా సంధ్య. ఆ మాటకు ఉదయ్, దేవుడి దయ వల్ల మీ అక్క నీలాగా నీ పోలికలతో ఉండకపోతే చాలు అని పైకి చూసి దండం పెట్టుకుంటాడు. సంధ్య కోపంగా, అంటే నేను ఎలాంటి దాన్నని నీ ఉద్దేశం? పిచ్చిదానివి. పిచ్చంటే మామూలు పిచ్చి కాదు, దానికి మందు మాకు లేదు అలాంటి పిచ్చి. సంధ్య ఉదయ్ని కోపంగా తినేసేలా చూస్తుంది. నిజంగా చెప్తే ఇలానే కోపాలు వస్తాయి. ముందు నేను మీ అక్కని చూడాలి, చూసి ఓకే చేయాలి. మీ అక్కని ఎప్పుడు కలవాలో చెప్పు, వస్తాను. ఏంటి మా అక్కను కలుస్తావా? ఏం అక్కర్లే, దూరం నుంచి చూపిస్తా, చూసి ఓకే చేసేయి. ఉదయ్ సంధ్యని పైనుంచి కిందికి చూసి దూరం నుంచి చూడాలా.
ఏంటి ఊరుకుంటూ ఉంటే ఓవర్ చేస్తున్నావు? నేను మాట్లాడాలి. మాట్లాడితే కాని చెప్పలేను. దానికి నువ్వు ఎన్ని తంటాలు పడతావో నాకు తెలియదు. నేనెప్పుడు రావాలో చెప్తే అప్పుడు వస్తాను. సంధ్య కోపంగా, సరే మా అక్కకి ఏదో ఒకటి చెప్పి ఎక్కడికి రావాలో చెప్తాను అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న సంధ్యను చూసి నవ్వుకుంటాడు ఉదయ్. సంధ్య ఆటోలో వెళ్తూ ఉదయ్ అక్కని చూడాలి, మాట్లాడాలి అంటున్నాడు. అసలు నేను అక్కని ఏం చెప్పి తీసుకువెళ్ళాలి? ఈ ఉదయ్ ఉన్న చోట తిన్నగా ఉండడు అని గోళ్లు తెగ కొరికేసుకుంటూ ఉంటుంది. అక్కని ఏదోలా తీసుకుని వస్తాను. అప్పుడు ఉదయ్ని ఎలా పరిచయం చేయాలి? ఈ ఉదయ్ ఏదో ఒకటి వాగితే నా సంగతి అంతే అని గుటకలు మింగుతుంది. ఈలోపు ఇల్లు రావటంతో దిగి లోపలికి వెళ్ళి ఏం చేయాలో అని కాలు కాలిన పిల్లిలా తెగ తిరిగేస్తూ ఉంటుంది. ఇక నీరసం వచ్చి కాలు లాగి కూర్చొని ఏం తట్టి చావట్లేదు అని బుర్ర కొట్టుకుంటుంది. ఈలోపు శ్రావణి వచ్చి ఏంటే అలా ఉన్నావంటుంది. ఏం లేదక్కా, ఇప్పుడే వచ్చా, చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అయి వస్తా అని రూమ్లోకి వెళ్తుంది. స్నానం చేసి వచ్చి ఐడియా అని శ్రావణి దగ్గరికి పరిగెడుతుంది. వంట చేస్తున్న శ్రావణి దగ్గరికి వెళ్ళి అక్క రేపు సండే కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? శ్రావణి సంధ్య వైపు చూస్తుంది. ఎప్పుడో సంధ్య బర్త్డేకి వెళ్ళారు బయటికి, మళ్ళీ వెళ్ళలేదు. అందుకే అడిగిందేమో అని సరే ఎక్కడికి వెళ్దామంటుంది. నేను ఆలోచించి చెప్తా అని రూమ్కి వెళ్ళి ఉదయ్కి ఫోన్ చేస్తుంది. ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చెప్పు అంటాడు. నేను అక్కని బయటికి వెళ్ళడానికి ఒప్పించాను. సరే అయితే నేనెక్కడికి రావాలి? ఏమో తెలియదు అంటుంది సంధ్య. ఉదయ్కి మండి మరి ఒప్పించాను అని ఓ గెంతావు. ఏం ఒప్పించావు అసలు? రేపు సండే కదా బయటికి వెళ్దాం అని ఒప్పించాను. ఆ మాటకు ఉదయ్కి కోపం వచ్చి బాబోయ్ దేవుడా, మీ అక్క నీలా తింగర్ది కాదు కదా, నాకు మాత్రం భయంగా ఉంది. సంధ్య కోపంగా మా అక్కనొక్క మాట అన్నావంటే చంపేస్తాం. నేను బయటికి ఒప్పించా, ఇంకా ఎక్కడికో ప్లాన్ చేయలేదు, దానికే ఎందుకు అరుస్తావు? చెప్తున్నా విను, రేపు రెస్టారెంట్లో కలుద్దాం. నేను నిన్ను పిలవలేదు, నువ్వు నేను అనుకోకుండా కలిసామన్నట్లు ఉండాలి సరేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మా అక్కకు అనుమానం వస్తుంది. సరే అయితే మీరు రేపు బయలుదేరాక మెసేజ్ చేయి, నేను వస్తాను. సరే ఉంటాను బాయ్ అంటుంది సంధ్య. ఉదయ్ ఓయ్ కాసేపు మాట్లాడవచ్చు కదా అంటాడు. అక్క ఉంది, నైట్ మెసేజ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఉదయ్ ఫోన్ వైపు చూసుకుని దీనికి కంగారు ఎప్పటి తగ్గుతుందో అనుకుంటాడు. సంధ్య శ్రావణి దగ్గరికి వచ్చి అక్క రేపు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దామంటుంది. సరే రేపు బయట తిందాంలే అంటుంది. ఇద్దరు భోజనం చేసి పడుకుంటారు. శ్రావణి పడుకుని దుప్పట్లోంచి ఉదయ్తో చాట్ చేస్తుంది. ఉదయ్ ఏదో అన్నంతో సంధ్య గట్టిగా నవ్వేస్తుంది. ఆ నవ్వుకి శ్రావణికి మెలకు వచ్చి సంధ్య దుప్పట్లోంచి వెలుగు రావటం చూసి సంధ్య ఏం చేస్తున్నావని దుప్పట్లాగుతుంది. సంధ్య వెంటనే ఫోన్ పక్కన దిండు కింద పెట్టేసి ఫేస్బుక్ చూస్తున్నా అని నవ్వుతుంది. ఇంత రాత్రి చూస్తున్నావా, పడుకో నోరు మూసుకొని అని అంటుంది గట్టిగా. ఆ దెబ్బకి సంధ్య కళ్ళు మూసేసుకుంటుంది. అయినా మెసేజ్లు వచ్చి ఫోన్ టింగ్ టింగ్ అనడంతో శ్రావణి చూడకుండా ఫోన్ సైలెంట్ చేసి తల కొట్టుకుని నన్ను చంపేసేదాకా ఊరుకోడి ఉదయ్ అని తిట్టుకుని నిద్రపోతుంది. ఉదయం బద్ధకంగా లేచి ఫోన్ చూసుకుంటుంది. 50 మెసేజ్లు ఉండటం చూసి పిచ్చ కోపం వచ్చేసి ఉదయ్కి మెసేజ్ చేసింది. నీకేమైనా పిచ్చా? ఒక మెసేజ్కి రిప్లై రాకపోతే అన్ని మెసేజ్లు పంపడం దేనికి? నన్ను త్వరగా పైకి పంపేయాలని డిసైడ్ అయ్యావా అని మెసేజ్ పెట్టింది. ఏమైందే పొద్దు పొద్దునే కాకిలా అరుస్తున్నావు? నిన్న నీతో మెసేజ్ చేయటం అక్క చూసింది, అందుకే రిప్లై ఇవ్వలే. నువ్వు మాత్రం ఆగకుండా మెసేజ్లు. మీ అక్క ఫోన్ తీసుకొని చూసిందా? లేదు, నేను ఫోన్ చూడడం చూసి తిట్టింది, ఏదో కవర్ చేశాం. అంతే కదా, ఏదో మెసేజ్లు చూసి తిట్టినట్టు ఓవర్ చేస్తున్నావు. నీకు అలానే ఉంటుంది బాబు. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. గుండె ఆగిపోయినంత పనయింది ఎక్కడ ఫోన్ అడుగుతుందో అని. నాతో తర్వాత గొడవ పడవచ్చు కానీ వెళ్ళి ఆ పాచిమొహం కడిగి రెడీ అవ్వు, టైం అవుతుంది. సంధ్య ఉదయం తిట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. శ్రావణి సంధ్య ఇద్దరూ రెడీ బయలుదేరతారు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఉదయ్కి మెసేజ్ పెట్టింది సంధ్య. ఉదయ్ కూడా బయలుదేరతాడు. శ్రావణి సంధ్య రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుని ఉంటారు. ఆర్డర్ వచ్చేలోపు సంధ్య ఉదయ్కి మెసేజ్ చేస్తుంది. అప్పటికే ఉదయ్ వచ్చి దూరం నుంచే శ్రావణ్ని చూస్తాడు.
శ్రావణి చాలా అందంగా ఉంటుంది. చూడగానే ఎవరికైనా నచ్చే విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద జడ, అందమైన నవ్వు, కళ్ళకు కాటుక, చిన్న కుంకుమ బొట్టు, పద్ధతిగా పంజాబ్ డ్రెస్ వేసుకొని సింపుల్గా అనుకోగా ఉన్న శ్రావణ్ణి చూస్తూ ఉంటాడు. అలాగే చూస్తూ ఉన్న ఉదయ్ని చూసి ఎలా ఉంది మా అక్క అన్నట్లు కళ్ళెగరేస్తుంది. ఉదయ్ కూడా బాగుంది అన్నట్లు చెయ్యి చూపిస్తాడు. శ్రావణి సంధ్య వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన డిష్ రావటంతో తింటూ ఉండగా ఉదయ్ అక్కడికి వచ్చి హాయ్ సంధ్య అంటాడు. హాయ్ ఉదయ్, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్స్తో వచ్చాను, నువ్వు కనిపించావని ఇలా వచ్చా. హో అవునా, ఉదయ్ మా అక్క శ్రావణి. అక్క తను ఉదయ్ మా సీనియర్. శ్రావణి హాయ్ ఉదయ్ కూర్చో అంటుంది. ఉదయ్ నవ్వి కూర్చుంటాడు. శ్రావణి ఉదయ్ని ఏం తింటావు అని అడుగుతుంది. అయ్యో వద్దండి, నేను తర్వాత తింటాను. నువ్వు తర్వాత తినవచ్చులే, ఇప్పుడు మాతో తిను అని ఆర్డరిస్తుంది. డిష్ రాగానే ఉదయ్కి శ్రావణ్ వడ్డిస్తూ ఉంటే ఉదయ్ అలానే చూస్తూ ఉంటాడు. సంధ్య ఉదయ్ని చూస్తూ ఉంటుంది. తన కళ్ళల్లో ఆనందం, నవ్వును చూస్తూ ఉంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ తినడం అయిన తర్వాత బిల్ పే చేసి బయలుదేరతారు. శ్రావణి సంధ్య ఇంటికి వస్తారు. సంధ్య ఉదయ్కి మెసేజ్ చేస్తుంది, మా అక్క నచ్చిందా అని. చాలా బాగుంది, నాకు నచ్చింది. మా అన్నయ్యకి భారీగా నాకు వదినగా మీ అక్క పర్ఫెక్ట్ అంటాడు. హమ్మయ్యా, అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీ అక్కయ్యని మా అన్నయ్యకి పరిచయం చేయాలి. అది ఎలా మరి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా? మా అన్నయ్యని మీ అక్క కంపెనీలోకి షిఫ్ట్ చేయటం. దానికి నువ్వు మీ అక్కని ఒప్పించాలి. మా అన్నయ్యతో నేను మాట్లాడతాను. మా అక్కని ఏం చెప్పి ఒప్పించాలి? మీ అక్క రికమెండేషన్తో మా అన్నయ్య మీ అక్క కంపెనీలో జాయిన్ అయ్యేలా చేయాలి. ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా ఉదయ్? పాజిటివ్గా ఆలోచించవే, అంత మంచి జరుగుతుంది. సరే, ముందు నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు, తర్వాత నేను మాట్లాడతా. సరే, నేను మా అన్నయ్యను ఒప్పించి మెసేజ్ చేస్తా. సరే బాయ్. ఆ రాత్రి భోజనం చేస్తూ ఉంటాడు ఉదయ్. ప్రశాంత్ ఉదయ్ అన్నయ్య అని పిలుస్తాడు. హా, ఏంట్రా ఇంకా చిన్న జీతంతో ఎన్నాళ్ళు జాబ్ చేస్తావు? తప్పదురా, నీకు ఉద్యోగం వచ్చేదాకా. వేరే కంపెనీకి మారి అక్కడ ఉద్యోగం రావాలంటే కనీసం నెల అయినా ఇంకా ఎక్కువైనా పట్టవచ్చు. అప్పటిదాకా ఇల్లు నీ చదువు ఎలా? అంత టైం ఏం పట్టదన్నయ్యా. నా ఫ్రెండ్ సంధ్య ఉంది కదా, వాళ్ళక్క వర్మ కంపెనీలో జాబ్ చేస్తుంది. అక్కడ శాలరీ బాగుంటుంది. తను అడిగితే నేను రికమెండ్ చేస్తుంది. అడగమంటావా అంటాడు. అన్నయ్య ఏమంటాడు అని భయంగా. వద్దు, అలాంటి రికమెండేషన్స్ ఏమీ అవసరం లేదు. నేనే ఏదో ఒకటి చూస్తాం. నేను నిన్ను తక్కువ చేయాలని మాట్లాడలేదన్నయ్యా. ఎప్పుడు నా గురించి చూస్తూ ఆ చిన్న జాబ్ చేస్తూ నిన్ను నువ్వు పట్టించుకోవట్లేదు. రేపు నీకు పెళ్లి సంబంధం వస్తే నీ శాలరీ చూసి వెనక్కి వెళ్దాం నాకు ఇష్టం లేదన్నయ్యా అంటాడు బాధగా. ప్రశాంత్ చిన్నగా నవ్వి, నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నీ చదువు అవ్వాలి, నీకు మంచి జాబ్ రావాలి. తర్వాత నేను మంచి జాబ్ వెతుకున్నాక అప్పుడు. అలా అంటావేంటి? నీకు నచ్చిన అమ్మాయి దొరికితే అప్పుడేం చేస్తావు? దొరికినప్పుడు చూద్దాంలే, ముందు భోజనం చెయ్యి. అన్నయ్య ఏం చెప్పినా వినేలా లేడని అర్థమయ్యి, అన్నయ్య సంధ్య వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే వాళ్ళక్క శ్రావణి తన్ని చదివిస్తుంది అని మొత్తం చెబుతాడు. వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఒకటే అన్నయ్య. సంధ్య వాళ్ళక్క తప్పుగా అర్థం చేసుకోదు. తప్పకుండా నీకు జాబ్ వచ్చేలా చేస్తుంది. ప్రశాంత్ శ్రావణ్ని చూడకపోయినా తన క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. సరే చూద్దాంలే అంటాడు. చూద్దాం కాదన్నయ్యా, రేపే సంధ్యతో చెప్తా వాళ్ళక్కకి చెప్పమని. సరేలే, ముందు తిను అంటాడు. ఉదయ్ తొందరగా భోజనం చేసేసి సంధ్యకి మెసేజ్ చేస్తాడు. మా అన్నయ్య ఓకే అన్నాడు, నువ్వు మీ అక్కని అడుగు అని. సరే, మా అక్కతో మాట్లాడి చెప్తా అంటుంది. శ్రావణి సంధ్య రాత్రి భోజనాలయ్యి పడుకుంటూ ఉండగా, సంధ్య అక్క నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సంధ్య, ఏంటి? ఉదయ్ వాళ్ళ అన్నయ్యకి మీ కంపెనీలో జాబ్ కావాలక్క, నిన్ను కొంచెం రికమెండ్ చేయమని చెప్పాడు. ఆ విషయం మాట్లాడానికేనా ఈరోజు రెస్టారెంట్కి వచ్చాడు అంటుంది కోపంగా. చా లేదక్క, ఏదో క్యాజువల్గా కలిశాడు. మరి ఇప్పుడు సడన్గా ఇదేంటి? ఆహా, ఇది ఎప్పుడు అడిగాడు? నిన్ను కనుక్కొని చెప్తా అన్నాను అంటుంది నెమ్మదిగా. అంత రికమెండ్ చేయటం ఎందుకు? తనే జాబ్కి అప్లై చేయవచ్చుగా. తన చిన్న జీతానికి వేరే దాంట్లో పనిచేస్తున్నాడు. అది వదిలేసి మళ్ళీ ఈ జాబ్కి అది లేట్ అవుతుంది కదా. ఈలోపు ఉదయ్ చదువు అన్నీ మెయింటైన్ చేసుకోలేరు కదక్క.
నువ్వు రికమెండ్ చేస్తే తొందరగా వస్తుంది. తను కూడా చాలా టాలెంటెడ్, తొందరగానే ఒప్పుకుంటారు. ఒక్కసారి ఆలోచించక్క. చదువు అది వీళ్ళు మెయింటైన్ చేసుకోవటం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అసలు? వాళ్ళకెవరు లేరక్క. శ్రావణి సంధ్య వైపు చూసి ఏంటి అంటుంది. సంధ్య అవునక్క, వాళ్ళకెవరు లేరు. మనలాగే చిన్నప్పుడే అందరు దూరమైపోయారు అని మొత్తం అక్కకు చెప్తుంది. ఉదయ్ కూడా తనకు సొంత తమ్ముడు కాదు. అయినా వాళ్ళిద్దరెంత ప్రేమగా ఉంటారో తెలుసా అక్క అంటుంది బాధగా. మొత్తం విన్న శ్రావణి, ఏంటి సంధ్య, ఇది మనమే అనుకుంటే వీళ్ళు కూడా మనలానే ఒంటరికి బతుకుతున్నారా? ఈ దేవుడు ఎందుకు ఇలా చేసి బాధ పెడతాడో అస్సలు అర్థం కావట్లేదని తల మీద చేతులు పెట్టుకుని బాధపడుతుంది. సంధ్య శ్రావణి భుజం మీద చెయ్యి వేసి, అక్క మన దగ్గర నుంచి కొందరిని దూరం చేశాడు అంటే దానికంటే విలువైన వాళ్ళని మన జీవితంలోకి తీసుకువస్తాడక్క. ఆ మాటకి శ్రావణి, దూరం చేయటం ఎందుకు, ఇవ్వటం ఎందుకు అంటుంది అసహనంగా. అక్క అన్నీ నీ జీవితంలోకి నువ్వు అనుకోకుండా వచ్చేస్తే నువ్వు మనస్ఫూర్తిగా అందించలేవు. అందుకే కొన్ని దూరం చేసి కష్టపెట్టిన తర్వాత ఆనందంగా జీవించేలా చేస్తాడు. మన జీవితంలో కూడా ఆ ఆనందం తొందరలోనే వస్తుంది. శ్రావణి సంధ్య వైపు చూసి చిన్నగా నవ్వి హగ్ చేసుకుంటుంది. సంధ్య, అక్క నువ్వొక్కసారి ఉదయ్ వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచించక్క. ఈ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్. ఈ జాబ్ వస్తే వాళ్ళిద్దరి లైఫ్ బాగుంటుందక్క అంటుంది చాలా ప్రేమగా. శ్రావణి, సరే సంధ్య, నేను ఒకసారి మా ఎండితో మాట్లాడి ఏ విషయం అనేది చెప్తాను. సంధ్య శ్రావణికి ముద్దు పెట్టి, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. సరే ఇప్పటికి లేట్ అయింది, పడుకో, రేపు కాలేజ్ కూడా ఉంది కదా. సరే అక్క అని సంధ్య ఈ విషయం ఇప్పుడు ఉదయ్కి మెసేజ్లో చెప్పను, కాలేజీలో చెప్తా, అప్పుడు తన ఫేస్ వెలిగిపోతుంది. అది నేను చూడాలని అనుకుంటుంది మనసులో. ఉదయం కాలేజ్లో ఉదయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సంధ్య. అప్పుడే ఎదురుగా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న ఉదయ్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఉదయ్ కోపంగా, నైట్ మెసేజ్ చేస్తావని రాత్రంతా నిద్ర లేకుండా ఎదురు చూసాం. ఏమైపోయావు అసలు? అడిగావా లేదా? మర్చిపోయి ముసుగు తన్ని పడుకున్నావా అంటాడు సీరియస్గా. సంధ్య ఉదయ్ వైపు చూసి, అయిపోయిందా అరవటం? అయితే చెప్పు, నీ మొదలు పెడతాను అంటుంది కోపంగా. ఉదయ్ చిరాగ్గా, అయింది చెప్పు. సంధ్య కూల్గా, నేను మా అక్కను అడిగాను, తను వాళ్ళ ఎండీని కనుక్కొని చెప్తా అంది. ఆ మాటకు ఉదయ్ చాలా ఆనందంగా, అవునా సంధ్య అని భుజాలు పట్టుకుని అడుగుతాడు. సంధ్య నవ్వి, అవును, నీ కళ్ళల్లో ఆ ఆనందం చూద్దామని నేను నైట్ మెసేజ్ చేయలేదు. నువ్వేమో నన్ను ఎన్ని మాట్లాడినావో అంటుంది మూతి ముడుచుకొని. సారీ సంధ్య, నువ్వు మెసేజ్ చేయకపోతే అడగటం మర్చిపోయావేమో అని అలా అనేసా సారీ. అలా ఎలా మర్చిపోతాను ఉదయ్, సారీ చెప్పావుగా, పర్వాలేదులే అంటుంది నవ్వుతూ. మనం అనుకున్న పని కొద్దిగా అయినట్లే మిగతా పనులు కూడా ఇలానే సక్సెస్ అయితే చాలు. సక్సెస్ అవుతాయి, డోంట్ వరీ ఉదయ్, నువ్వు ఇలా నాకు సపోర్ట్ చేస్తే సక్సెసే అంటాను నవ్వుతూ. సరే క్లాస్కి టైం అయింది, పద వెళ్దాం అంటుంది సంధ్య. సంధ్య, కాసేపు మాట్లాడుకుందాం. మన లవ్ సక్సెస్ అయ్యాక అసలు మాట్లాడుకోవడమే అవ్వలేదు. మనం మాట్లాడుకోవడానికి ఇంకా బోల్డ్ టైం ఉంది. ప్రస్తుతానికి క్లాస్కి వెళ్దాం. కుదరదు, మాట్లాడాల్సిందే, లేకపోతే నేను క్లాస్కి వెళ్ళను, ఇక్కడ ధర్నా చేస్తాం. వద్దు బాబు, అంత పనిచేయకు, కాలేజ్ మొత్తం అల్లరైపోతాం. అది అలరా దారికి. ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్తారు. ఈవినింగ్ సంధ్య, అప్పుడే వెళ్ళకు, నీతో మాట్లాడాలి. హా, ఏంటి ఉదయ్ చెప్పు. మీ అక్క ఒకవేళ నీతో ఈరోజు వాళ్ళ ఎండీ ఒప్పుకున్నారని చెప్తే తర్వాత నేను మా అన్నయ్యని తీసుకుని మీ ఇంటికి వస్తాం. ఇంటికా బాబోయ్ అని అరుస్తుంది. నోరు నొక్కి అరవైకే తల్లి, ఆ అరుపేంటి బాబు, నిన్ను ఏమన్నానని అంతలా అరుస్తున్నావు? ఇంటికంటే జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి అని చెప్పి తీసుకువస్తాం. నువ్వదే చెప్పు. వాళ్ళ ఆఫీసులో పరిచయం అయ్యే కంటే ముందే పరిచయం అయితే మన పని ఇంకా సులువు అవుతుంది. ఓ సరే కానీ మొన్న మా అక్కతో ఆ విషయం చెప్పడానికే కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఏదో ధైర్యం చేసి చెప్పేశాం. మళ్ళీ ఇప్పుడు ఈసారి మా అక్క అరిస్తే ఇక డైరెక్ట్ గుండె ఆగిపోవడమే. అలా ఏం అవ్వదులే బాబు, మీ అక్క గయ్యాలి ఏం కాదు, అన్నీ ఆలోచించి మాట్లాడుతుంది. కాస్త నువ్వు తెలివిగా మాట్లాడు చాలు. నీకేం బాబు, నేను చెప్తావు. అక్కడ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేది నేనే, కానీ తప్పుతుందా?
ఏదోలా మాట్లాడతానులే. ఏదోలా కాదు, తెలివిగా మీ అక్క ఒప్పుకునేలా మాట్లాడు, సరేనా? ఏదోలా అంటే ఏదేదో మాట్లాడడం కాదు, కాస్త ధైర్యం తెచ్చుకొని అని అర్థం. నేను ఒప్పిస్తాను, నువ్వేం కంగారు పడకు. సరే, ఏమైంది అనేది నైట్కి మెసేజ్ చెయ్యి. సరే, చేస్తా, బాయ్. సంధ్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ చెయ్యి. వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందా, వచ్చి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రావణి వచ్చి ఫ్రెష్ అయి వంట చేస్తూ ఉంటే సంధ్య వెళ్ళి అక్క అని పిలుస్తుంది. హా, చెప్పు, ఏం కావాలి? అదే, మీ ఎండీతో ఉదయ్ వాళ్ళ అన్నయ్య జాబ్ గురించి మాట్లాడావా అని అడుగుతుంది నెమ్మదిగా. వాళ్ళక్క చేతిలో గరిటె తీసుకుని కూర కలుపుతూ, హా, మాట్లాడాను. అవునా, ఏమన్నారు? ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు అంటుంది కంగారుగా. శ్రావణి సంధ్య వైపు చూసి, ఇదేమైనా స్కూలా? జాయిన్ చేస్తాను అనగానే అనేయడానికి కాస్త టైం పడుతుంది. ఓ అవునా అంటుంది నీరసంగా. హా, కొంచెం టైం పడుతుంది. ఇంకా తను ఏం చదువుకున్నాడో, ఎక్కడ జాబ్ చేస్తున్నాడో ఇంకా ఏం తెలియదు కదా. అవొకసారి కనుక్కొని మళ్ళా ఆయనకు చెప్తే జాయిన్ చేసుకుంటారు. ఉదయ్ని కంగారు పడవద్దని చెప్పు. తనకి తప్పకుండా మా కంపెనీలో జాబ్ వస్తుంది. సరే అక్క, నేను చెప్తాలే అంటుంది నవ్వుతూ. రా, భోజనం చేద్దాం అంటుంది శ్రావణి. ఇద్దరు భోజనం చేసి పడుకుంటారు. ఉదయం లేచి సంధ్య కాలేజ్కి వెళ్ళి ఈ విషయం ఉదయ్కి చెప్తుంది. ఉదయ్, అవునా, అయితే ఇప్పుడెలా? వాళ్ళని అర్జెంటుగా కలిసేలా చూడాలి. ఎలా ఎలా అని అంటూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సంధ్య ఉదయ్ భుజం మీద చెయ్యి వేసి, టెన్షన్ పడకు ఉదయ్, ఏదో ఒకటి ఆలోచిద్దాం. అదే ఆలోచిస్తున్నాను సంధ్య, నేను ఎలా అని అంటూ. సంధ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. జాబ్ కన్ఫర్మ్ అయ్యాకనే కలవాలని రూల్ లేదు కదా. అందుకే ఈ సండే మా అన్నయ్యని తీసుకుని మీ ఇంటికి వస్తాను. ఆ మాటకి సంధ్య షాక్తో బిగుసుకుపోతుంది. ఓయ్, ఏమైంది సంధ్య అని కుదిపి పిలుస్తాడు. ఆ అరుపుకి తేరుకొని, ఏంటి ఉదయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేకుండా మా ఇంటికి వస్తే మా అక్కకి అనుమానం వచ్చిందనుకో. మనం ఇప్పటిదాకా చేసింది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అంటుంది తల పట్టుకుని. అలా ఏం జరగదు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతావు. నీలాంటి వాడే శుభం పలకరా మంకెన్నా అంటే. ఎందుకులే, ఇప్పుడు నువ్విలా అశుభం మాట్లాడకు. అంత శుభం జరుగుతుందని కళ్ళు మూసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని అంటాడు. ఓయ్, నేనెప్పుడు అలా అన్నాను? అనుమానం వస్తుందన్నాను. అంతే, నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు. నాకు లేదా బాధ్యత అంటుంది. ఉంది, దానికి కాస్త తెలివి ధైర్యం కూడా తోడు ఉంటే ఇంకా బాగుంటుందంటాడు సంధ్య తల మీద కొడుతూ. సరే బాబు, ఇప్పుడేంటి? సండే వస్తారంతేగా, నీ మేనేజ్ చేస్తా కదా అంటుంది చాలా ధైర్యంగా. మరీ ఎక్కువగా చేయకు, నెమ్మదిగా చెప్పు, లేదంటే మొత్తం మటాష్. సరే, నేను చూసుకుంటాలే అని క్లాస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం సంధ్య ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా చెప్పాలా అని. ఏదో ధైర్యంగా అనేశాను కానీ ఇప్పుడు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ముక్కు మొహం తెలియని అబ్బాయిని ఇంటికి తీసుకువస్తా అని దులిపేస్తే నా పరిస్థితి ఏంటి అని. చా, అలా ఏమందు, అంత మంచి జరుగుతుంది. దేవుడా, మా అక్క జీవితం కోసం నేనిలా చేస్తున్నాం. ఎప్పుడు నా వెంట ఉండి నన్ను సపోర్ట్ చేయి అని దండం పెట్టుకుంటుంది. వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఈలోపు శ్రావణి వచ్చి, ఏంటి బాబు, ఈరోజు వాతావరణంలో మార్పు అనుకున్నాం. ఇదా సంగతి అంటుంది వంటింటి గుమ్మం ముందు నించొని. అదేం లేదు, ఈరోజు నువ్వు రావటం లేట్ అయింది కదా అని చేస్తున్నా అంతే. సరేలే, నేను ఫ్రెష్ అయి వస్తా అని వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేస్తూ, అబ్బో బాగుంది, బాగానే వండావు అంటుంది శ్రావణి. థ్యాంక్ యూ అక్క, నీ ట్రైనింగ్ కదా అంటుంది నవ్వుతూ. అది నిజమేలే. భోజనం చేస్తూ సంధ్య, అక్క, ఉదయ్ వాళ్ళ అన్నయ్య ఈ సండే మన ఇంటికి భోజనానికి వస్తా అంటున్నారు. నువ్వేమంటావు అంటుంది భయంగా. శ్రావణి కాసేపు మాట్లాడకుండా భోజనం చేస్తుంది. భోజనమై లేచి వెళ్తూ, సరే రమ్మను, దానికి ఏముంది అంటుంది. సంధ్యకి ఆనందం వచ్చేసి పైకి కనిపించనివ్వకుండా, సరే అక్క, ఉదయ్కి చెప్తానంటుంది. అంటే ఉదయ్కి ఇప్పటిదాకా రమ్మని చెప్పలేదా? అలా ఇలా చెప్తానక్క, నిన్ను అడగకుండా. ఆ మాటకి శ్రావణి మురిసిపోయి, సరే రమ్మని చెప్పు. సంధ్య వెంటనే ఉదయ్కి ఇక్కడంతా సెట్ అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూసి ఉదయ్ ఆనందపడి,
ఇప్పుడు అన్నయ్యని ఒప్పించాలి అని ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య సంధ్య వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మంటుంది. నిన్ను అడిగి చెప్తా అన్నాను. ఏం చేద్దామన్నయ్యా? భోజనానికి ఎందుకు ఇప్పుడైనా? నేను కూడా అదే అడిగాను. వాళ్ళ అక్క నీ జాబ్ గురించి వాళ్ళ ఎండీతో మాట్లాడిందట. ఆయన ఓకే అన్నారు, కానీ కొంచెం టైం పడుతుందట. అందుకని లోపు ఒకసారి కలుద్దామంది. పోనీలే, మనం వెళ్ళటమే మంచిది. అక్కడ నీ గురించి అంతా చెప్తే ఇంకా తొందరగా జాబ్ వస్తుంది. ఏమంటావు? అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్. ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు? ఒకసారి వెళ్తే మనం కూడా వాళ్ళని కలిసినట్లు ఉంటుంది. మరీ పరిచయం లేకుండా జాబ్లో జాయిన్ అయ్యాక పరిచయం చేసుకుంటే ఏం బాగుంటుంది? మన గురించి ఇంత చేస్తున్నందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలిగా. ప్రశాంత్ ఆలోచించి సరే వెళ్దామంటాడు. ఉదయ్ తన రూమ్లోకి వెళ్ళి గంతులు వేస్తాడు ఆనందంగా. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.